ఈరోజు మన కిచెన్‌లో సేమియా క్యారెట్ పాయసాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మంచి క్రీమీగా, చాలా రుచిగా, త్వరగా చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి ఫుడ్ కలర్ వాడకపోయినా మంచి కలర్‌ఫుల్‌గా చాలా చాలా బావుంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. పిల్లలతో పాటు మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా సేమియా క్యారెట్ పాయసాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా కడాయిలోకి గానీ, లేదా ప్యాన్‌లోకి గానీ 1, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ చొప్పున జీడిపప్పు పలుకుల్ని, అలాగే బాదం పప్పు పలుకుల్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను. వీటిని ఇలా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచేయండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియాలను తీసుకొని ఫ్రై చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 3, 4 నిమిషాలు ఫ్రై చేయండి. సేమ్యాలు ఇలా ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచేయండి. ఇలా మీకు కూడా నెయ్యి అయిపోతే మళ్ళీ కొంచెం నెయ్యిని తీసుకొని క్యారెట్‌ని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ క్యారెట్ వచ్చేసి నేను ఒక 2 క్యారెట్ల వరకు తురిమి తీసుకున్నానండి. కరెక్ట్‌గా ఒక కప్పు వరకు వాడుతున్నాను. అదే మీకు క్యారెట్ సైజ్ చిన్నగా ఉంటే 3 క్యారెట్లైనా పడతాయి. అయితే ఇలా తీసుకున్న క్యారెట్ తురుమును కూడా ఒక 2, 3 నిమిషాలు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. క్యారెట్‌ని సరిగ్గా ఫ్రై చేయకపోతే రుచనేది అంత బాగా అనిపించదు. కాబట్టి ఇలా కలుపుతూ ఒక 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేసి, ఈ క్యారెట్ తురుముని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. మనం సేమియాలు తీసుకున్న గిన్నెలోకి కాకుండా ఇలా సెపరేట్‌గా తీసుకొని పక్కనుంచాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పు కొలతతో ఒక 3 కప్పుల నీళ్లను తీసుకొని వేడి చేసుకుందాం. అలాగే మరో పక్కన పాలను కూడా ఒక అర లీటర్ వరకు తీసుకొని బాగా వేడి చేయండి. పాలు బాగా వేడయ్యాక ఒక 2 నిమిషాలు మరగబెట్టి రెడీగా పక్కనుంచుకోండి. చూడండి, నీళ్లు ఇలా వేడవ్వడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి సేమ్యాలను తీసుకొని ఒకసారి బాగా కలిపి ఉడికించుకుందాం. సేమ్యాను ఒక 70-80% బాగా ఉడికించండి. మనకు ఈ సేమియా పాయసం ప్రాసెస్ అంతా కూడా ఒక 15 నిమిషాల్లోనే అయిపోతుందండి. పిల్లలు స్వీట్ అడిగినా లేదా ఆకలేస్తుందన్నా ఈ పాయసాన్ని చాలా త్వరగా చేసి పెట్టొచ్చు. చూడండి, మనకు సేమియా అనేది ఈ టైంలో ఇలా ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన క్యారెట్ తురుముని కూడా తీసుకొని బాగా కలిపి మరొక 3, 4 నిమిషాలు ఉడికించండి. మళ్ళీ మనం ఎక్స్‌ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. ఇందులో ఉన్న నీళ్లతోనే ఇవన్నీ చక్కగా ఉడుకుతాయి. 4, 5 నిమిషాలయ్యేసరికి క్యారెట్‌తో పాటు సేమియా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి స్వీట్‌కి సరిపడా ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి. వెయిట్ వైస్ ఇక్కడ నేను ఒక 200 గ్రాముల వరకు బెల్లం వాడుతున్నాను. ఈ స్వీట్ అనేది మీడియంగా ఉంటుందండి. అదే మీరు స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలన్నా, లేదా స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైనా మరో పావు కప్పు వరకు బెల్లాన్ని ఎక్స్‌ట్రాగా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను హెల్తీ వేలో బెల్లం వాడుతున్నాను కదా! మీరు కావాలంటే బెల్లానికి బదులుగా షుగర్‌నైనా తీసుకోవచ్చు. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఒక 3, 4 నిమిషాలు ఉడికించండి. అప్పుడే మనకు ఆ స్వీట్ అనేది బాగా పడుతుంది. అలాగే ఇలా కొంచెం సేపు ఉడికించడం వలన టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ మనం బెల్లంతో పాయసం చేస్తున్నాం కాబట్టి వెంటనే కాకుండా ఒక నిమిషం తర్వాత పాలను తీసుకోవాలి. కాబట్టి ఇలా పక్కకు తీసుకొని కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకుంటున్నాను. మీకు పాలు విరిగిపోతాయేమో అనిపిస్తే చల్లారిన పాలనైనా తీసుకోవచ్చు. మీకు పాయసం కొంచెం గట్టిగా కావాలనుకుంటే అర లీటర్‌కి కొంచెం తక్కువ పాలనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పాలను కొంచెం కొంచెంగా వేస్తూ కంప్లీట్‌గా అర లీటర్ పాలను తీసుకున్నాను. ఈ విధంగా మనం బెల్లంతో పాయసాన్ని హెల్తీగా చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా చేయడం వలన పాయసం చల్లారినా గట్టిపడకుండా ఉంటుంది. చివరిగా మనం ఫ్రై చేసిన డ్రై నట్స్‌ని వేసి సర్వ్ చేయడమే. సో, ఇలా మనం సింపుల్‌గా తక్కువ టైంలోనే చేసుకునే ఈ హెల్తీ పాయసం రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి.